ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మణిపూర్లో మళ్లీ హింస, 6 మృతి. ముంబై లాల్చ్ బాగ్ రాజా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. భక్తులను ఆశీర్వదించిన కదిలే వినాయకుడు వీడియో చూశారా? కాంగ్రెస్ కీలక నిర్ణయం, వరద బాధితులకు ఊహించని విరాళం. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ వంచన చేస్తుంది ఎమ్మెల్యే హరీష్ రావు. బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద, టెన్షన్. జాతుల ఘర్షణలో కొంతకాలంగా మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు ఇటీవల తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి హింస చెలరేగింది. జీరీబామ్ జిల్లాలో శనివారం ఉదయం చెలరేగిన హింసాకాండలో 6 మృతి చెందారు. శనివారం నిద్రలోనే ఓ వ్యక్తిని కూకీ సాయుధులు కాల్చి చంపడంతో కూకీ గిరిజనులు మోయితీ సాయుధ గ్రూప్ మధ్య కాల్పులకు తారితీసినట్లు చెప్తున్నారు. ఈ కాల్పుల్లో మరో 5 మరణించినట్లు తెలుస్తుంది. ఎగిరిపోయిన పైకప్పులు, కూలిన గోడలు, కొట్టుకుపోయిన ఇల్లు. ఖమ్మంలో మున్నేరు విలయంలో ఎటు చూసినా విషాద గాథలే. ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే. ఏ ఇంట్లో చూసినా మట్టుకొట్టుకున్న వస్తువులే, దుస్తులే. కొందరికి ఇవి లేవు. ఆయా ప్రాంతాల్లో ఏ ఇల్లాల్ని కదిలించినా కన్నీరే. మున్నేరు ఉగ్రరూపం దాల్చి 36 అడుగుల మేర ప్రవహించడంతో నదీ తీరాన ఉన్న ప్రాంతాల్లో వేల ఆవాసాలు నీట మునిగాయి. ఇలా ఒకటా రెండా ఎటు చూసిన హృదయాలను కదిలించే దృశ్యాలే. ఇప్పుడిప్పుడే అటు మున్నేరు కాస్త శాంతించగా ఇటు ఖమ్మం నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చారు. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీలు, పలు రంగాల పెద్దలు ముందుకొచ్చి తమకు తోచినంత విరాళంగా ప్రకటించారు. వారు ప్రకటించిన సొమ్మంతా చెక్కులు, నేరుగా నగదు, ఆన్లైన్ రూపంలో ఇప్పటికే సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇక మేము సైతమంటూ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కొండంత సాయం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాసంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 490 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను నయవంచన చేశారని మండిపడ్డారు. మాఫీ కావకపోవడం వల్లనే మేడ్చల్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు సురేందర్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇందులో కూడా రాశారు, నా చావుకు కారణం మా అమ్మ అని కూడా రాశాడు. ఎందుకంటే అమ్మగారి క్రాప్ లోను, ఆయనకు క్రాప్ లోన్, ఇద్దరికి క్రాప్ లోన్ ఉంది. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు కనుక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట. వారి తల్లిగారి పేరు సుశీల. సో సుశీల గారి పేరు మీద 2 ఎకరాల పాస్బుక్ ఉన్నది. వాళ్ళ అమ్మగారికి 1,15,662 రూపాయల లోన్ ఉంది. అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి 4 ఎకరాల భూమి ఉంది. ఆయన పాస్బుక్ మీద 1,92,443 రూపాయల రుణం ఉంది. ఆయన ఒక 4 రోజుల క్రితం సురేందర్ రెడ్డి గారు బ్యాంకుకు వెళ్ళారు. ఏపీజీవీబీ బ్యాంకులో ఆయనకు రుణం ఉంటే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని అడిగారు. మేనేజర్ గారు ఏమన్నారంటే, మీ అమ్మగారిది నీది ఒకే రేషన్ కార్డులో ఉంది కనుక ఒక్కరికే రుణం మాఫీ అవుతుంది, ఇద్దరికి కలిపి 2 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది, మిగతా డబ్బు మీరు చెల్లించండి అని బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ గారు ఆయనకు చెప్పారు. సో దాంతో మానసికంగా కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలిబుచ్చుతూ, ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు, ఇంకా 1,10,000 రూపాయలు కట్టమంటున్నారు, నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో, కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు. తిరిగి రాలేదు. తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే, మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. బుడమేరుకు 3 గంటలు పడడంతో ఆ భారీ విపత్తు సంభవించింది. చరిత్రలో కనివిని ఎరగని రీతిలో నగర ప్రజలను వరదలను కంటిమింద కొను లేకుండా చేశాయి. ఎంతోమంది నిరాశ్రులయ్యారు. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడ్డారు. అయితే వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బెజవాడ వాసులను బుడమేరు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. విజయవాడ పట్ల బుడమేరు పగ మేరులా మారి పట్టి పీడుస్తుంది. ఒకటా రెండా సుమారు 10 రోజులుగా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుంది. అమ్మయ్య, వానలు వరదలు తగ్గాయి అనుకున్న లోపే
మళ్లీ బుడమేరు భయపడుతుంది. దీంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని జనాలు బతుకుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బుడమేరు 3 గంటలు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తుంది. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరుగుతుంది. దీనితోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగింది. పులివాగు దాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఇప్పటికే పూడ్చిన 3 గంటలను యుద్ధ ప్రతిపాదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి దగ్గరుండి ఈ పనులు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో యాక్రిలిక్ ముత్యాలతో ఏర్పాటు చేసే కదిలే గణపతి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇనమడుగు మిక్స్డ్ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఠాగూర్ టీం వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది దాదాపు 36,000 ముత్యాలతో 13 అడుగుల ఎత్తులో కదిలే గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. వినాయకుని చెయ్యి కళ్ళు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. దాదాపు 1,50,000 ఖర్చు చేసి నెల రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దేశంలోనే ప్రసిద్ధమైన ముంబై లాల్ బాగ్చా రాజా గణపతి దర్శనానికి 2వ రోజు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి గణనాథుని దర్శించుకున్నారు. ముంబైలోని లాల్ బాగ్ వద్ద ఏటా భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరవుతారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 61 అడుగుల భారీ మట్టి గణపతి కొలువుదీరారు. నాగార్జున సాగర్ కాలనీలో శ్రీ సత్యసాయి యూత్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత విఘ్నేశ్వరుడు ప్రజల పూజలు అందుకుంటున్నారు. బంకమట్టి, గడ్డి, వెదురు బొంగులు, వరిపొట్టుతో నెల రోజుల పాటు శ్రమించి గణనాథుని తీర్చిదిద్దామని నిర్వాహకులు చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అతిపెద్ద మట్టి వినాయకుడి ఆశీస్సులను ప్రతి ఒక్కరూ అందుకోవాలని శ్రీ సత్యసాయి యూత్ సభ్యులు కోరుతున్నారు.
విజయవాడ కూడా రాజధాని నగరంలో భాగమే కదా, అయినా విజయవాడ మీద ఎందుకంత కక్ష చంద్రబాబు? విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే పెనువిపత్తికి కారణమని ఈరోజు ఈనాడు పేటర్లో 14 పేజీల్లో చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మరణహోమం. బుడమేరును కృష్ణమ్మతో కలవనీయకుండా అడ్డుపడిందెవరు? బుడమేరుకు వచ్చిన వరదను పశ్చిమ బంగాళాఖాతంలో కలవనీయకుండా అడ్డుపడి బెజవాడను ముంచిందెవరు? ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం? వీటికన్నిటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీ నేత అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు, అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే. విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది, ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది. అందుకనే విజయవాడ నగరంకి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజున సొంతూరును గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి, వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతా ఉన్నాం. మా బాధని వ్యక్తం చెయ్యలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇంత దుర్మార్గం చేశారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మేము చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి? ఏదో ఒక రోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్లినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధులైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది. అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనే. హైడ్రా అధికారులకు లక్షల లంచాలు ఇచ్చామంటున్న మహిళ చెప్తున్నారు. ఇప్పుడు ఏంటో మాకు తెలియదు. మేము కోర్టుకు వెళ్ళాం కదండి. కోర్టు ఆర్డర్ ఉంది కదా, రీకౌంట్ సర్వే చేయమన్నారు. చేశాక మీరు కోలుగొట్టండి, మేము కాదంటం లేదు కదా. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. కనీసం మా పేపర్ కూడా ఎవడు ఇక్కడ చూసిన దిక్కు లేదు. రెవెన్యూ అధికారులకు ఇచ్చారా మేడం? ఎవరు? అందరికి జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ అధికారులకు కూడా ఇచ్చాం. అక్కడ సీసీ కెమెరాలోకి వెళ్తే మేము వచ్చామో లేదో అన్నీ తెలుస్తుంది. తీయండి. ఎంత ఇచ్చారు మేడం? చూడండి, వాళ్ళకి రమ్మనమనండి. మా ఎదుట నిల్చుంటే మేము ఎంత ఇచ్చామో ఏంటో అన్నీ తెలుస్తుంది. మణిపూర్లో మళ్లీ హింస, 6 మృతి. ముంబై లాల్చ్ బాగ్ రాజా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. భక్తులను ఆశీర్వదించిన కదిలే వినాయకుడు వీడియో చూశారా? కాంగ్రెస్ కీలక నిర్ణయం, వరద బాధితులకు ఊహించని విరాళం. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ వంచన చేస్తుంది ఎమ్మెల్యే హరీష్ రావు. బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద, టెన్షన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.